హే గైస్, ఈ వీడియోలో మనం ట్యాగ్ వర్వ్ నియో స్మార్ట్ వాచ్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఒక లుక్ అయితే వేసుకుందాం. ఇదేంటంటే ఒక సూపర్ బడ్జెట్ స్మార్ట్ వాచ్ అనమాట. ఇది బ్యాండ్ టైప్లో కాదు. సో టాపిక్ ఏంటంటే ఇక్కడ మరీ అండర్ 2000 రూపీస్ మీరు స్పెండ్ చేస్తుంటే స్మార్ట్ బ్యాండే కాకుండా ఒక బిగ్గర్ స్క్రీన్ తోటి ఒక వాచ్ ఫామ్ ఫ్యాక్టర్లో ఉన్నది వస్తే డిస్ప్లే మీద ఎక్కువ పట్టే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్స్ కొంచెం బెటర్ రీడబిలిటీ ఉంటుంది అండ్ వాచ్ ఫేసెస్ కూడా ఒక మంచి లుక్ ఉంటుంది. దాంతోపాటు వీళ్ళు చెప్తుంది ఏంటంటే మంచి ఫిట్నెస్ ట్రాకింగ్ ఫీచర్స్ ఇచ్చాము. SpO2 దీంట్లో ఉన్న సెన్సర్ చాలా యాక్యురేట్ అండ్ హార్ట్ రేట్ కానివ్వండి, వర్కౌట్ ట్రాకింగ్స్ చాలా యాక్యురేట్ అని అయితే బ్రాండ్ చెప్తుంది. సో అండర్ 2000 రూపీస్ ఇదైతే ఇప్పుడు 1800 ఆర్ 1700 రూపీస్కి రీటైల్ అయితే అవుతుంది. సో 1700 రూపీస్కి అయితే నాకు ఒక మంచి ఆప్షన్ అనిపించింది అండ్ ఒక ఇంట్రెస్టింగ్ ఆప్షన్ అనేది అనిపించింది. నాకైతే వీళ్ళు రోజ్ గోల్డ్ కలర్ పంపించారు, ఎందుకు పంపించారో తెలియదు, బట్ ఇదే ఉందనుకుంటా వాళ్ళ దగ్గర. బట్ ఏ కలర్ అయినా కలర్ పక్కన పెడితే ఈ స్మార్ట్ వాచ్ మనం ఒక 1700 రూపీస్ కొనొచ్చా అనేది అయితే చూద్దాం. ఒకవేళ అన్ని ఫీచర్స్ వీళ్ళు చెప్తున్నట్టు ఇక్కడ మనం చూసుకుంటే 1.69 ఇంచ్ లార్జ్ డిస్ప్లే అన్నారు, రియల్ టైమ్ బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ అని చెప్తున్నారు, IP68 వాటర్ రెసిస్టెన్స్ ఉంది దీనికి మళ్ళీ. అండ్ ఇంకోటి ఏంటంటే అప్ టు 10 days వర్కింగ్ టైం అని అయితే బ్యాటరీ లైఫ్ అయితే క్లెయిమ్ చేశారు. అన్బాక్సింగ్ వీడియోలో అయితే నేను వర్కింగ్ టైం 10 days వస్తుందా లేదా అనేది ఇప్పుడు చెక్ చేయలేను. బట్ ఫుల్ రివ్యూ వీడియో కావాలంటే ఖచ్చితంగా మీరు చెప్పండి. అన్బాక్సింగ్కి వచ్చిన రెస్పాన్స్ని బట్టి ఫుల్ రివ్యూ వీడియో కూడా చేస్తాను. సో దాంట్లో మనం బ్యాటరీ లైఫ్ ఎలా ఉంది అనేది ఒక 2 weeks తర్వాత కనుక మనం రివ్యూ చేస్తే ఖచ్చితంగా 10 days వస్తుందా లేదా అనేది అర్థమవుతుంది. ఈరోజు నైట్ నేను దాన్ని ఫుల్ ఛార్జ్ కూడా పెడతాను. ఇంకొన్ని ఫీచర్స్ చూసుకుంటే మనకి స్లీప్ ట్రాకింగ్ అని చెప్తున్నారు, యాప్స్ అండ్ కాల్ నోటిఫికేషన్స్, ఇండస్ట్రీ లీడింగ్ రియల్ టెక్ చిప్ సెట్ అంట. రియల్ టెక్ ఇంకా ఇప్పుడు అన్ని స్మార్ట్ వాచెస్లో అవే వాడుతున్నారు. రియల్ టైమ్ హార్ట్ రేట్ మానిటరింగ్, యాక్టివిటీస్ ట్రాకర్, GPS ఉంది, వాచ్ ఫేసెస్ మార్చుకోవచ్చు దీని యాప్లో అయితే ఫీచర్ ఉంది. ప్లస్ సెడెంటరీ రిమైండర్, అంటే మనం ఎక్కువసేపు కూర్చొని ఉంటే లేవమని చెప్పి వాటర్ డ్రింకింగ్ కోసం రిమైండర్ ఫీచర్ ఉంది దీంట్లో. సో ఎక్కువ హై అండ్ వాచెస్లో చూసే ఫీచర్స్ దీంట్లో కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఎలా ఉంటుందనేది ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చేసి చూద్దాం. సో అన్బాక్సింగ్ చేసేద్దాం రండి. ఓకే, ఇది మనకి ప్యాకేజింగ్ అయితే ట్యాగ్ వర్వ్ నియో అని అయితే రాసి ఉంది అండ్ కలర్ మ్యాచ్డ్ బాక్స్ అయితే ఇచ్చారు. బట్ ఫస్ట్ అయితే నేను ఆ ప్లాస్టిక్ అయితే రిమూవ్ చేస్తాను, ప్లాస్టిక్ ర్యాపర్, ఎందుకంటే రిఫ్లెక్షన్స్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి. సో మీకు ఫీచర్స్ చూపించాలన్నా కూడా చాలా అన్కంఫర్టబుల్గా అండ్ ఇరిటేటింగ్ ఉంటుంది. సో దీన్ని అయితే రిమూవ్ చేసేద్దాం ఏం సిజర్ లేకుండా. ఇలాంటివి ఇవ్వకుండా ఉంటేనే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఈ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ కూడా మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే కాదు. సో రిమూవ్ చేయడం కూడా చాలా కష్టమే దాన్ని అయితే. సో ఇది మనకి కంప్లీట్ బ్రాండింగ్ అయితే. ఇప్పుడు రిఫ్లెక్షన్స్ కొంచెం తక్కువ ఉన్నాయి, సో నీట్గా చూసుకోవచ్చు. వాచ్ ఫేస్ కూడా బాగుంది అట్ ద ఫస్ట్ గ్లాన్స్. అండ్ సైడ్లో మీరు ఫీచర్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు. లార్జ్ డిస్ప్లే, SpO2 మానిటరింగ్ లాంటి ఫీచర్స్ అన్నీ, కొంచెం స్పోర్ట్స్ మోడ్ లాంటివన్నీ సైడ్లో అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ ఇంకొంచెం ఫీచర్స్ అయితే మనకి ఇచ్చారు. అండ్ వాచ్ MRP అవంతా ఇన్ఫర్మేషన్ కూడా చూడొచ్చు. అండ్ ఆ తర్వాత సైడ్స్లో చూసుకుంటే ద ఫ్యూచర్ అవైట్స్ అని అయితే రాశారు. బాటంలో మనకి ట్యాగ్ బ్రాండింగ్ ఉంది, QR కోడ్ ఉంది అండ్ పైన సర్ఫేస్లో అయితే ఇంకేం ఇవ్వలేదు. సో అది మనకి బాక్స్ ఓవర్వ్యూ అయితే. సో ఇప్పుడైతే బాక్స్ ఓపెన్ చేద్దాం, ప్రజెంటేషన్ ఏ విధంగా ఉంది అండ్ కాంటెంట్స్ ఏమేమి వస్తాయి అనేది అయితే చూద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకు కనిపించేది ట్యాగ్ వాచ్ అనమాట. బట్ ఇమీడియట్గా నోటీస్ చేసింది ఏంటంటే పిక్చర్లో ఉన్న దానికి బ్యాండ్ కలర్గా అసలు మ్యాచింగే లేదు. అండ్ రోజ్ గోల్డ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ట్యాగ్ స్టిక్కర్ అయితే ఉంది దానిపైన, పక్కన పెట్టేసేద్దాం. తర్వాత ఇంకొక ఫోమ్ ఉంది, దాన్ని పక్కన పెట్టేసేద్దాం. తర్వాత ఇంకొక పేపర్ ఉంది, దాన్ని పక్కన పెట్టేసేద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. సో ఇదేంటంటే మనకి దీంతో ఛార్జింగ్ డాక్ ఆర్ క్రేడిల్ ఏమి రాదు, దీనికి ప్రొప్రైటరీ పిన్స్ ఉంటాయి. ఒకసారి బాక్స్ కింద పెట్టేసి అది మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే 2-pin కనెక్టర్ అయితే వస్తుంది. దీన్ని యూజ్ చేసుకొని మనం వాచ్ని ఛార్జ్ చేసుకోవచ్చు. బట్ చాలా బెటర్, వాళ్ళ లాస్ట్ టైం ఇంప్లిమెంటేషన్ కంటే ఇది చాలా బెటర్ ఉందని చెప్పొచ్చు. తర్వాత ఇంకొకటి అయితే వచ్చింది, ఇలాంటి కంపార్ట్మెంట్ ఒకటి వచ్చింది, దాంట్లో ఎన్వలప్ లాంటిది, దాంట్లో ఇంకొంచెం పేపర్ వర్క్ అయితే ఉంది. సో దానిలో ఏమేమి ఇచ్చారనేది అయితే చూద్దాం. సో ఇవైతే ఉన్నాయి, ఇంకేం లేవు దాంట్లో, దాన్ని కూడా పక్కన పెట్టేసేద్దాం. సో కార్డ్స్ అయితే చాలా వరకు ఉన్నాయి. అండ్ కార్డ్స్ డిపార్ట్మెంట్లో కొంచెం పేపర్ వర్క్లో కన్ఫ్యూజ్ అయ్యారనిపిస్తుంది. ఎందుకంటే ఇది చూసుకుంటే హ్యాపీ నాట్ హ్యాపీ అని ఉంటుంది, దాన్ని ఫ్లిప్ చేయాలి. సరే ఇది బాగానే ఉంది, కానీ లోపల పక్క కాంటెంట్ కూడా చదవాలన్నప్పుడు ఫ్లిప్ చేసి చదవాల్సి వస్తుంది పద్దాకల. సో అది కొంచెం అన్ఇంట్యూటివ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇక్కడైతే మనకి రోహిత్ శర్మ అన్నతోటి ట్యాగ్ బ్రాండ్ అంబాసిడర్ అయితే ఉంది. సో హౌ టు యూజ్ అని ఒక QR కోడ్ అయితే ఉంది దానిపైన. సో దాన్ని పక్కన పెట్టేసేద్దాం. అండ్ నెక్స్ట్ మనకి రివార్డ్స్ అని చెప్పి ఇంకోటి అయితే సెక్షన్ అయితే ఉంది. దీన్ని స్కాన్ చేస్తే మీకు కూపన్స్ అవన్నీ వస్తాయని చెప్తున్నారు. సో ఫస్ట్ దొరికిన వాళ్ళు ఎవరో ఒకరు మీరు స్కాన్ చేసుకోండి. తర్వాత యూజర్ మాన్యువల్ అయితే ఉంది, దాని మీద వర్వ్ బ్రాండింగ్ అయితే రాసిచ్చారు. అండ్ ఇది లాంగ్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట, యాపిల్ టైప్ ఆఫ్ యూజర్ మాన్యువల్. సో చూసుకోవచ్చు, స్క్రీన్ అంతా ఒకటే పట్టింది ఇదంతా. సో బ్యాక్ సైడ్ కూడా ఉంది, బట్ అదంతా ఇప్పుడు నేను చదవదలుచుకోలేదు, అదంతా చదివితే టైం అంతా అక్కడే వెళ్తుంది. సో ఇవన్నీ పక్కన పెట్టేసేద్దాం అండ్ వాచ్ అయితే చూద్దాం ఫస్ట్.
సో ఈ ట్యాగ్ బ్రాండింగ్ తోటి ఆ స్టిక్కర్ అయితే మీరు చూసుకోవచ్చు, బ్లాక్ కలర్ స్టిక్కర్ అయితే అతికిచ్చారు స్క్రీన్ ప్రొటెక్టర్ లాగా. ట్రాన్స్పరెంట్ స్క్రీన్ ప్రొటెక్టర్ ఇచ్చి ఉంటే ఇంకా యూజర్కి కూడా ఉపయోగపడేదేమో ఆ బ్రాండింగ్ అండ్ బ్లాక్ కలర్ యూజ్ చేసే కంటే అనేది నా ఒపీనియన్ అయితే. అండ్ సైడ్లో చూసామంటే మనకు ఒక బటన్ అయితే ఇచ్చాడు, సింగిల్ బటన్ ఉంది, దాన్ని యూజ్ చేస్తే కంట్రోల్ చేయాలనుకుంటా. అండ్ సైడ్ ట్రిమ్స్ కూడా సాలిడ్గానే ఉన్నాయి, ప్లాస్టిక్ లాగానే ఉంది, ఇది మెటాలిక్ ఫినిష్ ఉంది కానీ ప్లాస్టిక్ లాగానే అనిపిస్తుంది. సో వెనక చూసుకున్నామంటే మనకి బ్యాక్ సైడ్ ఛార్జింగ్ కనెక్టర్ చూసుకోవచ్చు, అండ్ మధ్యలో మనకి సెన్సార్స్ ఉన్నాయి, అండ్ పైన మనకి ట్యాగ్ బ్రాండింగ్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే మనకి ఈ బ్యాండ్స్ అనేవి రిమూవబుల్ బ్యాండ్స్ ఇచ్చారు, సామ్సంగ్ గ్యాలక్సీ వాచ్ టైప్లో ఉన్నాయి. అండ్ పైన బక్కల మీద కూడా మనకి ట్యాగ్ బ్రాండింగ్ అయితే ఉంది, మీకు కనిపిస్తుందో లేదో తెలియదు వీడియోలో అయితే. సో ఇది మనకి వాచ్ అయితే. ఇప్పుడైతే దీన్ని టర్న్ ఆన్ అయితే చేసి చూద్దాం. బటన్ అయితే కొంచెం హార్డ్గా ఉంది, చెయ్యి కూడా వణుకుతుంది దాన్ని నొక్కి. సో ట్యాగ్ బ్రాండింగ్ అయితే కనిపించింది. అండ్ ఇంకొక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే చాలా ఇన్స్టెంట్గా పవర్ ఆన్ అయితే అవుతుంది, ఆల్మోస్ట్ మోడర్న్ స్మార్ట్ ఫోన్ లాగా. ఆపరేటింగ్ సిస్టమ్ అంత లైట్ అనుకుంటా. సో ఈ బటన్ వచ్చేసి మనకి ఏ మెన్యూస్ ఓపెన్ చేయదు, అది ఓన్లీ లాక్ అండ్ అన్లాక్ ఫంక్షన్కి మాత్రమే వర్క్ అవుతుంది. అండ్ పైన చూసుకుంటే మనకి స్టేటస్ మెన్యూ అయితే వస్తుంది, దాంట్లో మనకి ఫ్లాష్ లైట్ లాంటివి, సెట్టింగ్స్ లాంటివి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో కిందకి స్వైప్ చేసినట్లయితే మనకి మెన్యూ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్పోర్ట్స్ కానీ, వాచ్ ఫేజెస్ కానీ, నోటిఫికేషన్స్, కెమెరా, ఫైండ్ మై ఫోన్. సో చాలా మంచి మంచి ఫీచర్సే ఉన్నాయి. మరి ఫీచర్స్ ల్యాకింగ్ అనేం చెప్పలేము, SPO2 కానివ్వండి, స్లీప్ ట్రాకింగ్ కానివ్వండి, ఇవన్నీ మంచిగానే ఉన్నాయి. సెట్టింగ్స్లో చూసుకున్నట్లయితే మనకి బ్రైట్నెస్ ఉంది, స్క్రీన్ ఆటో ఆఫ్ ఉంది, పవర్ ఉంది. సో ఇవన్నీ బేసిక్గా ఏ స్మార్ట్ వాచ్లో ఉండే ఫీచర్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే కొంచెం వైబ్రెంట్ ఐకాన్స్ ఉన్నాయి, డిస్ప్లే కూడా వైబ్రెంట్గా అయితే అనిపిస్తుంది. వాచ్ ఫేసెస్లోకి వెళ్ళి ఒకసారి చూద్దాం. సో వాచ్ ఫేస్ కలెక్షన్ మీరు చూసినట్లయితే ఫస్ట్ది తప్పించి మిగతావి నాకు అంత ఇంప్రెసివ్గా అయితే అనిపించలేదు. బట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ యాప్లో మనకి వాచ్ ఫేస్ స్టోర్ అయితే ఉంది. సో దాని నుంచి మిగతావి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో అందులో బెటర్గా ఉంటాయని అయితే అనుకుంటున్నాను. అండ్ పైనుంచి స్వైప్ చేసినప్పుడు మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లాష్ లైట్ ఫంక్షనాలిటీ కూడా ఉంది, ఇది యాపిల్ వాచెస్ అండ్ సామ్సంగ్ వాచెస్లో ఉంటుంది. అండ్ దాంతోపాటు బ్రైట్నెస్ కూడా ఈజీగా అక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ సిస్టమ్ నాకు బాగా నచ్చింది. అండ్ UI కూడా మంచిగా డిజైన్ చేశారు దీన్ని కూడా, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ సాఫ్ట్వేర్ కాకపోయినా. సో ఇదైతే మనకి పేరింగ్కి యూజ్ చేసే QR కోడ్ కూడా అయితే మనకి ఇచ్చాడు. అండ్ ఆ హోమ్ బటన్ బ్యాక్ లాగ్ కూడా అయితే వర్క్ అవుతుంది. అండ్ సైడ్ పెయిన్స్ కూడా మనం చూసుకోవచ్చు, సైడ్ ఉన్న ప్యానల్స్ కూడా ఇది హార్ట్ రేట్ ప్యానల్, ఇంతకుముందు ఫిట్నెస్ ఉంది, తర్వాత స్లీప్ ట్రాకింగ్ ప్యానల్ అయితే ఇచ్చారు. అండ్ వెదర్ చూపించాలంటే ఫోన్తో పేర్ చేయమని చెప్తుంది, మ్యూజిక్ కంట్రోల్స్ ఉన్నాయి, మళ్ళీ ఇదైతే ఎయిర్ ప్రెషర్ అనుకుంటా, అది ఏంటో కూడా చూడలేదు నేనైతే సరిగ్గా. అండ్ ఆ తర్వాత ఇంకొక మెన్యూ ఏదో ఉంది, ఇవన్నీ ఫుల్ రివ్యూలో అయితే చెప్తాను. బట్ ఓవరాల్ మంచి UI ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్పొచ్చు. స్క్రీనే నాకు కొంచెం ఇంప్రెసివ్ అనిపించింది. ఇప్పుడైతే పేర్ చేద్దాం, QR కోడ్ని అయితే స్కాన్ అయితే చేస్తున్నాను మన ఫోన్ తోటి అయితే, ఆండ్రాయిడ్ ఫోన్ తోటి అయితే సెటప్ చేసి చూస్తున్నాను దీన్ని అయితే ఫస్ట్. సో ఆ వెబ్ అడ్రస్ అయితే స్కాన్ అయింది అండ్ ఆటోమేటిక్గా మనల్ని తీసుకొచ్చి ప్లే స్టోర్లో కూర్చోబెడుతుంది. సో ఈ కూల్ వేర్ అని చెప్పి ఈ యాప్ని అయితే మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. సో యాప్ ఇన్స్టాల్ చేద్దాం, ఇన్స్టాల్ చేసిన తర్వాత చూద్దాం ఏమేమి ఫీచర్స్ ఇచ్చారని. ఎందుకంటే లాస్ట్ టైం నాకు ట్యాగ్ వాచ్ పంపించినప్పుడు ఈ యాప్ అయితే యూస్ చేయలేదు. సో ఏంటి డిఫరెన్స్ ఈసారి అనేది చూద్దాం. సో కూల్ వేర్ యాప్ అయితే ఓపెన్ అయితే అయింది. లాగిన్ జాయిన్ నవ్ అండ్ ఎంటర్ నవ్ అని అడుగుతుంది. మళ్ళీ దీనికి అకౌంట్ ఎందుకు, మనకు అనవసరంగా ఎంటర్ నవ్ అని కొడతాను. అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకొని మళ్ళీ కలుద్దాం యాప్ ఓపెన్ అయిన తర్వాత. సో ఇప్పుడు చూసుకుంటే మీరు యాప్ అయితే ఓపెన్ అయింది, బట్ దానికి ఇవన్నీ పర్మిషన్స్ అన్నీ ఇవ్వాలి, నోటిఫికేషన్స్కి, కాల్స్కి అండ్ కాంటాక్ట్స్కి అదంతా మనకి నోటిఫికేషన్ పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఆ తర్వాత ఇది మనకి UI అయితే మాత్రం ఇక్కడ లాస్ట్ వర్కౌట్, హార్ట్ రేట్ అండ్ స్లీప్ అయితే చూపిస్తుంది హోమ్ స్క్రీన్లో. తర్వాత వర్కౌట్కి వెళ్ళేసరికి మనకి GPS లొకేషన్ అడుగుతుంది, ఓన్లీ వైల్ యూజింగ్ యాప్ అని చెప్పి పెట్టేసి గో అని అయితే క్లిక్ చేయొచ్చు. పైన స్వైప్ చేయడానికి ఏం లేదు, బట్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మీరు ఏ వర్కౌట్ యూజ్ చేయాలనుకుంటున్నారు. మంచి లైబ్రరీ ఉందని చెప్పాలి. అండ్ UI కూడా బాగుంది యాప్ది అయితే. అండ్ ఆ తర్వాత మనం డివైస్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ యాడ్ ఏ వాచ్ అని వచ్చింది. సో యాడ్ ఏ వాచ్లో కూడా చాలా ఇమీడియట్గా డిటెక్ట్ అయిపోయింది, టైం కూడా అసలు ఏం పట్టలేదు. సో అక్కడ వర్వ్ నియో అని చూపిస్తుంది కదా. సో పేరింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంది. అక్కడ వాచ్లో కూడా పేర్డ్ అని వచ్చింది, అది బ్లరీగా ఉంది కాబట్టి మీకు కనపడదు సరిగ్గా. సో ఒక్కసారి వాచ్ పేర్ అయిన తర్వాత ఇవన్నీ పర్మిషన్స్ అడుగుతుంది. ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో పర్మిషన్స్ అన్నీ మనకి నోటిఫికేషన్స్ రావాలన్నా కూడా బ్యాక్గ్రౌండ్ యాప్ని కిల్ చేయకుండా మన సాఫ్ట్వేర్ అదంతా కూడా. సో అవన్నీ నేను ఇప్పుడు ఏం ఎనేబుల్ చేయను, తర్వాత ఎనేబుల్ చేస్తాను. ప్రస్తుతానికైతే వాచ్ ఫేసెస్ దాంట్లోకి వచ్చి మోర్ క్లిక్ చేస్తే మనకి వాచ్ ఫేస్ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి క్వైట్ అ ఫ్యూ వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు, తక్కువ వాచ్ ఫేస్ ఏం లేదు, చాలా ఎక్కువే ఉన్నాయి. సో మీ టేస్ట్కి తగ్గట్టు ఏదో ఒక వాచ్ ఫేస్ అయితే మీరు దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కిందకి వెళ్తూ ఉంటే మనకి స్క్రోల్ అవుతూ కొద్దీ మనకి లోడ్ అవుతుంది అనమాట. సో డిఫరెంట్ కలర్స్ తోటి డిఫరెంట్ ఉన్నాయి. హ్యాండ్ లాగ్ కావాలన్న వాళ్ళకి హ్యాండ్ లాగ్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా సింపుల్ హ్యాండ్ లాగ్ వాచ్ ఫేసెస్ కూడా ఉన్నాయి.
సో వాచ్ ఫేసెస్ డిపార్ట్మెంట్‌లో నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సాటిస్ఫైయింగ్ వాచ్ ఫేస్ ఉంటుంది. అండ్ ఇది మనకి ఎండ్ అనమాట. అవి మనకి వాచ్ ఫేస్ కలెక్షన్ అయితే. దీనిలోంచి మనం ఏదో ఒకటి పిక్ చేసుకొని మీ ఇష్టం వచ్చిందయితే సెట్ చేసుకోవచ్చు. నేనైతే మన సాలిపురుగు రెడ్ కలర్‌ది స్పైడర్‌ది అయితే సెట్ చేస్తాను. ఒకసారి చూద్దాం ఎంత ఫాస్ట్‌గా ఉంటుంది వాచ్ ఫేస్ సెట్ చేస్తే అని చెప్పి. సో కన్ఫర్మేషన్ అడుగుతుంది. అండ్ వెంటనే ట్రాన్స్ఫరింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది వాచ్‌కి అయితే. సో వాచ్ పైన కూడా మీరు ఈ రాకెట్ లోగో చూడొచ్చు అండ్ ప్రోగ్రెస్ ఇండికేటర్ రెండిట్లో సరిగ్గా చూపిస్తుంది. సో ట్రాన్స్ఫర్ కూడా ఏంటంటే ఇంతకంటే స్లోవర్ నేను చూశాను. అమేజ్ఫిట్‌లో ఇంతకంటే చాలా పెయిన్‌ఫుల్లీ స్లోగా ఉంది. ఇంతకుముందు మనం అమేజ్ఫిట్ జీటీ మినీ అన్బాక్సింగ్ చేసినప్పుడు. బట్ దీంట్లో అలా ఏం లేదు. చాలా ఫాస్ట్‌గా వాచ్ ఫేస్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది. అండ్ వైబ్రెంట్‌గా ఉంది. చూడటానికి కూడా డిస్‌ప్లే కూడా షార్ప్‌గా ఉంది. అండ్ ఆ డిస్‌ప్లే సైజే కొంచెం నాకు కన్వీనియంట్‌గా అనిపిస్తుంది. సో అది మనకి వాచ్ ఫేస్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలని. అండ్ వాచ్ కనెక్ట్ చేసిన తర్వాత మిగతా సెట్టింగ్స్ అయితే మీరు ఇక్కడ ఇది చూసుకోవచ్చు. డిస్‌ప్లే పైన వస్తుంది. చిన్నగా స్క్రోల్ చేస్తాను. సో మీరు చదువుకోవాలంటే కూడా చదువుకోవచ్చు పాజ్ చేసుకొని. అవి మనకైతే రిమూవ్ డివైస్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇదేదో కెమెరా ఆప్షన్ ఉంది. బట్ అదేంటో క్లియర్‌గా అయితే అర్థం కాలేదు. నాకు తెలిసి అది పిక్చర్ తీసి దాన్ని వాచ్ ఫేస్‌గా సెట్ చేసుకోవడం ఏదో ఒకటి అయి ఉంటుంది. బట్ అది ఇంకా వదిలేసాను. ఇది మన ప్రొఫైల్ అయితే చూపిస్తుంది. ఇది మనకి యాప్‌లో ఉన్న కంప్లీట్ ఫీచర్స్ అయితే. ఎంతకంటే మనకి ఏం లేదు ఈ యాప్‌లో అయితే. వర్కౌట్స్ మేబీ స్టార్ట్ చేస్తే డైలీ అది ట్రాక్ అయ్యే కొద్దీ ఏమన్నా మోర్ ఇన్ఫర్మేషన్ ఫిల్ అవుతుందేమో చూడాలి. బట్ ప్రస్తుతానికైతే వెరీ సింపుల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడైతే నా వాచ్‌ని పాత వాచ్‌ని రిమూవ్ చేసేసి ఇప్పుడు దీన్నైతే వేసుకొని చూస్తాను. మీకు ఫుల్ రివ్యూ కావాలంటే ఈ వీడియో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో ఒకవేళ మీరు ఫుల్ రివ్యూ కావాలి అంటే యాపిల్ వాచ్ పక్కన పెట్టేసి ఇదే ఒక 2 వీక్స్ యూజ్ చేసి చూస్తాను. సో అప్పుడైతే నాకు ఇది కంప్లీట్‌గా తెలుస్తుంది కదా ఏదైతే బాగున్నాయి దీంట్లో ఫీచర్స్, ఏది బాగాలేదని. సో దాన్ని బట్టి మనకైతే ఫుల్ రివ్యూలో అయితే చెప్పగలను. సో ఫిట్ కూడా బాగానే ఉందని చెప్పొచ్చు. బ్యాండ్స్ మోస్ట్ కంఫర్టబుల్ బ్యాండ్స్ ఏం కాదు. బట్ ఈ ప్రైస్ పాయింట్‌లో కంపేర్ అయితే చేయలేం వేరే వాటితోటి, ఎక్స్పెన్సివ్ వాటితోటి. సో ఇది మనకి ఈ విధంగా అయితే ఉంటుంది మనకి వాచ్ ఫేస్. అండ్ చాలా ఈజీ నావిగేషన్ కూడా ఉంది. ఈ స్క్రీన్ రీఫ్రెష్ రేట్ కొంచెం తక్కువ ఉంది. బట్ అది ఇంకా ప్రతి బడ్జెట్ స్మార్ట్ వాచ్‌లో ఉంటుంది. స్మార్ట్ బ్యాండ్స్‌లో ఇంకా దారుణంగా ఉంటుంది ఆ రీఫ్రెష్ రేట్ ఇష్యూ అయితే. సో ఇది చాలా మంచిది అనిపిస్తుంది నాకైతే. ఈ 2000 రూపీస్‌కి అది ఇచ్చే ఫీచర్ సెట్ అండ్ మంచి వైబ్రెంట్ లార్జ్ డిస్ప్లేతో పాటు. ఇప్పుడు SpO2 మెజర్మెంట్ అయితే ఒకసారి తీసుకొని టెస్ట్ అయితే చేద్దాం. ఎందుకంటే వాళ్ళు చాలా యాక్యురేట్‌గా ఉంటుందని చెప్పారు. సో 97% ఉంది. అండ్ ఇంకొక ఇంప్రెసివ్ విషయం ఏంటంటే రీడింగ్ చాలా ఫాస్ట్‌గా వచ్చింది. ఈవెన్ యాపిల్ వాచ్‌లో 15 to 20 సెకండ్స్ పడుతుంది రీడింగ్ తీసుకోవడానికి. సో అది కొంచెం ఇంప్రెసివ్ అనిపించింది. బట్ హార్ట్ రేట్ కోసం వెతుకుతున్నాను. మెన్యూలో అయితే ఎక్కడా దొరకట్లేదు. సో మేబీ హోమ్ స్క్రీన్‌లో ఇచ్చాడు అనుకుంటే. ఇందాక అక్కడ ఏదో ప్యానెల్ చూసినట్టు గుర్తు. సో ఇక్కడైతే ఉంది మనకి హార్ట్ రేట్ రీడింగ్ అయితే. రేటింగ్ తీసుకోవడానికి ఇది కూడా కొంచెం టైం పడుతుంది. ఇది మరీ SpO2 అంత ఫాస్ట్‌గా ఏం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే రీడింగ్ ఇది యాక్టివ్ హార్ట్ రేట్ స్కానర్ లాగా అయితే ఉంది. సో రియల్ టైంలో మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో నేనేంటంటే ఇప్పుడు అన్‌కంఫర్టబుల్ పొజిషన్‌లో హ్యాండ్ బట్టి ఉన్నాను. అండ్ నాకు కూడా అర్థమవుతుంది హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవ్వడం. బట్ ఇది ఎంతవరకు యాక్యురేట్ అనేది వేరే వాటితోటి కంపేర్ చేద్దాం. 109 దగ్గర అయితే ఆగింది. సో అదే మనకి వాచ్ అనమాట. ఓకే. సో చూసారు కదా అన్బాక్సింగ్. ఇప్పుడైతే అదే వేసుకున్నాను మన సాలిపురుగు స్పైడర్ వాచ్ ఫేస్ తోటి అయితే. సో చూస్తున్నా ప్రస్తుతానికైతే బాగానే ఉంది వాచ్ అయితే. మనకి డిస్ప్లే అయితే మంచి వైబ్రెంట్గా అనిపిస్తుంది. నార్మల్గా బడ్జెట్ స్మార్ట్ వాచెస్లో అదైతే నాకు అనిపించలేదు. బట్ దీంట్లో అయితే డిస్ప్లే కొంచెం వైబ్రెంట్గా అయితే అనిపిస్తుంది. సో చూడడానికి కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ చాలా పెద్ద డిస్ప్లే ఇది కూడా, మరీ చిన్న డిస్ప్లే కాదు. సో చాలా ఐటమ్స్ కూడా చాలా కంఫర్టబుల్గా పడుతున్నాయి. అండ్ రీడబిలిటీ చాలా బాగుంది. అండ్ వాళ్ళు చేసిన డిజైన్ కూడా కొంచెం అట్రాక్టివ్గానే ఉంది. మరి ఫస్ట్ టైం చేస్తున్నారు వీళ్ళు, లేదా ఈ ఫామ్ ఫ్యాక్టరీ ఫస్ట్ టైం డెవలప్ చేస్తున్నారు అనట్లేదు. మనం ఇంతకుముందు ఆల్రెడీ ట్యాగ్ వర్వ్ స్మార్ట్ వాచ్ అయితే అన్బాక్స్ చేస్తాం. ఇది దాని బడ్జెట్ వర్షన్ అనమాట. బట్ నాకైతే ఇదే బాగా నచ్చింది. చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది వేసుకోవడానికి అయితే. సో ఈ యాక్యురసీ అనేది నీకు ఆల్రెడీ మేము ఇందాక వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు మీకు ఆల్రెడీ చూపించాను అన్బాక్సింగ్ టైంలో, మీకు హార్ట్ రేట్ మానిటరింగ్ ఎలా పనిచేస్తుంది అండ్ SpO2 ఎలా పనిచేస్తుందని. బట్ వన్ టైంకి నేను ఇప్పుడు అన్బాక్సింగ్ వీడియోస్లో అయితే దాని యాక్యురసీ ఎంత ఉందని చెప్పలేను కదా. సో ఓవర్ ద స్పాన్ ఆఫ్ 1 వీక్ ఆర్ 2 వీక్స్ నేను దీన్ని టెస్ట్ చేస్తాను. యాపిల్ వాచ్ సిరీస్ 6తో కూడా పక్కన పెట్టి రీడింగ్స్ ఎలా వస్తున్నాయి. గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2 ఉంది, గెలాక్సీ వాచ్ ఉంది. సో వీటన్నిటితో ఓవర్ ద రేంజ్ ఆఫ్ డివైజెస్ చూస్తాను ఎంత యాక్యురేట్గా ఉంది హార్ట్ రేట్ కానీ రీడింగ్స్ అన్ని. మనకి SpO2 అయితే మళ్ళీ ఓన్లీ యాపిల్ వాచ్లో ఉంది. యాక్టివ్ 2లో ఉన్నా కూడా రీజియన్ లాక్డ్ అయి ఉంది. సో యాపిల్ వాచ్ తోటి అయితే SpO2 కూడా కంపేర్ చేస్తాను. రియల్ టైం అని చెప్తున్నారు మళ్ళీ వీళ్ళు ఇదైతే మాత్రం. సో చూద్దాం ఏ విధంగా పనిచేస్తాయి అనేది. బట్ మీకైతే ఒక ఫుల్ రివ్యూలో ఇంట్రెస్ట్ ఉంది, ఒకవేళ మేము 1700కి వాచ్ కొనుక్కుంటాం అనిపించిందంటే డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి నేను దీనికి ఫుల్ రివ్యూ చేయాలా
లేదా అనేది అయితే డిసైడ్ చేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ మీకు అవసరం లేదంటే నేను అనవసరంగా వీడియో చేసినట్టు అవుతుంది కదా, దానికి మళ్ళీ రీచ్ రాదు ఏం రాదు. మీకు హెల్ప్ అవ్వాలనే వీడియోసే చేద్దామని అయితే అనుకుంటున్నాను కదా. సో అదే మనకి వీడియో అయితే ప్రస్తుతానికైతే బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్స్. ఒక కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ బాక్స్ పైన ఉన్న కలరు, ఈ బ్యాండ్ పైన ఉన్న కలర్ చూసుకోవచ్చు, అది ఒకటి కాదు, ఇది ఆల్మోస్ట్ పర్పులిష్ కలర్లో ఉంది. వీడియోలో ఇంకే కలర్ వస్తుందో తెలియదు కానీ చాలా డిఫరెంట్ కలర్. ఈ కలర్ కాంబినేషన్ అయితే ఓకే, రోజ్ గోల్డ్ మనం వేసుకోకపోయినా వేరే వాళ్ళకైనా రోజ్ గోల్డ్ నచ్చే వాళ్ళకైనా కూడా ఈ కలర్ కాంబినేషన్ అనేది బాగుంటుంది. బట్ ఈ పర్పుల్ కలర్ ఆ రోజ్ గోల్డ్ తోటి ఎలా కాంబినేషన్ ఉంటుందో లేదో నాకైతే పెద్ద ఫ్యాన్ ఏం కాదు ఈ కలర్ కాంబినేషన్కి. అది చిన్న కంప్లైంట్ అయితే ఉంది. అదే అంటే క్వాలిటీ ఇష్యూస్ ఏం లేవు. అన్బాక్సింగ్ కూడా ప్రతి బేర్ బోన్స్ అన్బాక్సింగ్ అయితే ఉంది, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేము మీ బడ్జెట్ ప్రైస్ పాయింట్లో అయితే. అదే మనకి ట్యాగ్ వర్వ్ నియో అనమాట. ఫుల్ రివ్యూ అయితే చెప్పండి, మీకు ఫుల్ రివ్యూ కావాలా వద్దా అనేది డిస్క్రిప్షన్లో నేను రాయాలి కదా, కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి. అప్పటివరకు ఇది మన వీడియో అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.